సో మేము కేక్స్ అసలు బయట కొనకూడదు అనుకున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చార్విక్ వ్లాగ్స్. ఈరోజు మేము క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ చేశాను. ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను, బట్ ఫుల్గా ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎలా దీన్ని ప్రాసెస్ చేశానా అనేసి. ఎందుకంటే ముందు ఇంకా మన ఛానల్లో వీడియోస్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ కొద్దిగా షుగర్ వేసుకొని అందులో లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది మంచిగా కరిగి బ్రౌన్ కలర్ అంటే క్యారమెల్ లాగా తయారయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. సో ఇలా క్యారమెల్ రెడీ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఈ క్యారమెల్ పోసి ఆ బౌల్ చుట్టూ క్యారమెల్ స్ప్రెడ్ అయ్యేలాగా మనము దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఇలా సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పుడ్డింగ్ కోసం మనకు బ్రెడ్స్, ఇంకా షుగరు, ఇంకా వెనిలా ఎసెన్స్, 2 eggs, ఇంకా మిల్క్. వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల టేస్ట్ కొంచెం బాగుంటుంది, ఇంకా ఫ్లేవర్ కూడా వెనిలా ఫ్లేవర్ వస్తుంది. సో ఎగ్స్ స్మెల్గా రాకోకుండా ఉంటుంది. సో దానికి వెనిలా ఎసెన్స్ బాగా యూజ్ అవుతుంది. అది లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, లేదంటే యాలకల్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో మనం బ్రెడ్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. సో ఆ తర్వాత ఇందులో నేను కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక టీ గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 eggsని బ్రేక్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. సో 1 egg వేసుకున్నా సరిపోతుంది. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వెనిలా ఎసెన్స్ వేసేసుకోవాలి. ఎగ్ స్మెల్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వెనిలా ఎసెన్స్ యూస్ చేయండి. ఇది కూడా వద్దు అనుకున్న వాళ్ళు యాలకలు ఉంటాయి కదా, సో వాటిని అలా దంచి వేసుకున్నా కూడా సరిపోతుంది. అది కూడా ఫ్లేవర్గానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందాక చల్లారబెట్టుకున్న క్యారమెల్ మొత్తం వేసుకున్న బౌల్లోకి ఈ జార్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పుడ్డింగ్ని మొత్తము ఇందులో వేసేసేయాలి. సో ఇలా అంతా వేసిన తర్వాత ఒక్కోసారి ట్యాప్ చేయాలి ఒక 2-3 times. ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి, లేదంటే అది కొద్దిగా ఎయిర్ గ్యాప్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దీన్ని క్లోజ్ చేసి పెట్టాను, ఎందుకంటే ఇది ఏం డిస్టర్బ్ అవ్వకుండా. ఆ తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఏదైనా ఒకటి సపోర్టివ్గా పెట్టి అందులో ఈ బౌల్ పెట్టేయడమే. ఒక 10-20 minutes తర్వాత ఇలా ఇందులో ఒక నైఫ్ ఇలా లోపలికి పెడితే నైఫ్కి ఎలాంటిది స్టిచ్ అవ్వకపోతే ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయినట్టే. ఇంకా అంతే. దీన్ని ఇలా చల్లారబెట్టిన తర్వాత ఒక ప్లేట్లోకి డీమోల్ చేసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 15 minutes పెట్టాలి. అవి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అలానే ఐస్ క్లోజ్ చేసుకోమన్నాను సర్ప్రైజ్ అని చెప్పి. మా ఐరా చేసే ఎక్స్ప్రెషన్స్కి నాకు ఫుల్ నవ్వు వచ్చేస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి నేను ఈ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ని అయితే తీసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ ఫుల్ ఎక్సైటెడ్ అయ్యారు ఏంటా అని. మా ఐరాకి దాని ఏంటో తెలియకపోయినా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. సో ఫస్ట్ కేక్ కటింగ్ అన్నమాట. కేక్ కట్ చేస్తున్నారు ఇద్దరు. చాలా కూల్గా ఉంది. సో కొంచెం ఎక్కువ కూల్ అనిపించింది మాకైతే. అండ్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది, వర్తీ అనిపించింది. ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, డెఫినెట్లీ ట్రై చేయండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని. హోప్ యూ గాయ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.